హైదరాబాద్ నుంచి బళ్ళారి అయితే జర్నీ చేసినాం సుధాకర్ ట్రావెల్స్ లో. మార్నింగ్ బళ్ళారి ఏ టైం రీచ్ అవుతామన్నా? హైదరాబాదే మన ఫారెన్ అన్నట్టు ఇది. దాబా వచ్చేసి జడ్చర్ల దగ్గర మున్నవర్ దాబా అన్నట్టు. ప్రతి టోల్ గేట్ దగ్గర అయితే వాష్రూమ్ అవైలబుల్ గా ఉంటుంది. అన్న చెప్పేది ఏంటంటే ఫైనల్ గా డ్రైవింగ్ కూడా చూసినాను, చాలా బాగుంది. ఎందుకంటే ట్రాఫిక్ హైవేలో బండ్లు అయితే ఆగినాయి. ఎందుకు ఆగినాయి చూద్దాం. ఫాలోవర్స్ బుల్లర్లో కూడా ఉన్నారు. బళ్ళారి బళ్ళారి ఒక బండి లారీ ఫెయిల్ అవ్వడం వల్ల 3-4 బండ్లు అయితే డ్యామేజ్ అయినాయి. దయచేసి ఈ కర్నూలు టోల్ గేట్ కూడా ఒక 20 మినిట్స్ జామ్ అయితే అయింది. ఫైనల్ గా అయితే బళ్ళారి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాం. ఇదే రాయల్ సర్కిల్ అన్నట్టు, బళ్ళారి రాయల్ సర్కిల్ అంటారు. ఇది ఫేమస్ దుర్గమ్మ టెంపుల్ బళ్ళారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు హైదరాబాద్ నుంచి బళ్ళారి అయితే జర్నీ చేసినాం సుధాకర్ ట్రావెల్స్ లో. ఈ బస్ రూట్ వచ్చేసి హైదరాబాద్, కర్నూలు, కోడుమూర్, ఎముగ్నూర్, ఆదోని, బళ్ళారి అయితే వస్తుంది. ఈ బస్ సర్వీస్ వచ్చేసి న్యూగా లాంచ్ చేశారు సుధాకర్ ట్రావెల్స్. ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, మనం ఈ రోజు అయితే హైదరాబాద్ టు బళ్ళారి అయితే జర్నీ చేయబోతున్నాం. ట్రావెల్స్ ఆపరేటర్ వచ్చేసి సుధాకర్ ట్రావెల్స్. లోపల ఇంటీరియర్ అయితే చూద్దాము ఏ విధంగా ఉందో. లోపలికి అయితే వెళ్దాం. ఈ బస్ వచ్చేసి సీట్ కమ్ స్లీపర్ అన్నట్టు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి డబుల్ బెర్త్, రైట్ సైడ్ వచ్చేసి సింగిల్ బెర్త్ అన్నట్టు. ఇంటీరియర్ చూడండి ఈ విధంగా ఉంది. అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే బయలుదేరుతున్నాం. పరశురామన్న ఫైనల్ అయితే మనం లకడికాపుల్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ప్రతిరోజు నాంపల్లి 10 o'clock అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ ముంగట. నాంపల్లి నుంచి బయలుదేరి లకడికాపుల్, తర్వాత ఖరీతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఈఎస్ఐ, తర్వాత మనకు వై జంక్షన్ తర్వాత కుకట్పల్లి, కేపీహెచ్బి, జేఎన్టీయు, నిజాంపేట్, మియాపూర్ నుంచి ఆల్విన్ నుంచి మనకు లెఫ్ట్ తీసుకొని కొండాపూర్, గచ్చిబౌలిలో అయితే మహారాజా హోటల్ దగ్గర ఉంటుంది బోర్డింగ్. సిటీ పికప్ అయితే చూపిస్తాను ప్రతి పాయింట్ అయితే. ఈ రోజు మనకు లకడికాపుల్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పంజాగుట్ట అవుతున్నది పికప్. పంజాగుట్ట తర్వాత మళ్ళీ చూపిస్తాను. మనం ప్రస్తుతం పంజాగుట్ట చౌరస్తాలో అవుతున్నాము. పంజాగుట్ట బోర్డింగ్ పాయింట్ చెప్పు పరశురామన్న. 1105 పిల్లర్ నెంబర్. ఓకే, ఎగ్జాక్ట్లీ టైం మనం ఎర్లీగా అయితే బయలుదేరినాం. ఒక 10 minutes బిఫోర్ లోనే ఉంది బండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అమీర్పేట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి 1060 అన్నట్టు. ప్రస్తుతం అయితే మనం అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద అవుతున్నాం. టైం వచ్చేసి 10:07. 1060 కదా ముంగట ఎక్స్ప్రెస్ లైన్, దాని వెనకాల మన బోర్డింగ్ పాయింట్. అమీర్పేట్ పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఎస్ఆర్ నగర్. టైం అయితే చూడండి 10:16 అవుతుంది. అమీర్పేట్లో ఆంధ్ర వెళ్ళే బండ్లు కూడా వచ్చేసినాయి, అన్ని లైన్ కట్టేసినాయి చూడండి రైట్ సైడ్. ఎస్ఆర్ నగర్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మనకు 1026. ఎస్ఆర్ నగర్ అయితే వచ్చేసినాం. రైట్ సైడ్ చూడండి ట్రాఫిక్ ఎలా అయిందో. 1031 ఎస్ఆర్ నగర్ పికప్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఐ. ఎస్ఆర్ నగర్ సిగ్నల్ కూడా క్రాస్ అవుతున్నాం. ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ చూడండి ఎట్లా ఉందో. మనం ఈఎస్ఐ బోర్డింగ్ పాయింట్ దగ్గర అవుతున్నాము. ఈఎస్ఐ బస్ స్టాప్ పిల్లర్ నెంబర్ వచ్చేసి 994. టికెట్ ఏం లేవు కాబట్టి క్రాస్ అయిపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్డ వచ్చేసి గోకుల్ థియేటర్ 950 పిల్లర్ నెంబర్. మెట్రో స్టేషన్ కింద 950 పిల్లర్ నెంబర్. మనకి ఈరోజు సీట్లు లేవు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. బండి అయితే ఆన్ టైమే ఉంది. భరత్ నగర్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 900 భరత్ నగర్ బస్ స్టాప్. ప్రస్తుతం మనం బాల్నగర్ వై జంక్షన్ లో అవుతున్నాం. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి వై జంక్షన్ మెట్రో స్టేషన్ కింద అవుతుంటది.
బాల్నగర్ వై జంక్షన్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 860 మెట్రో స్టేషన్ స్టార్టింగ్ లో అయితే ఉంటది మనకు టువర్డ్స్ కేపీహెచ్బి సైడ్. కుకట్పల్లి అయితే వచ్చేసినాం. కుకట్పల్లి బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 800 మెట్రో స్టేషన్ కింద అయితే ఉంటుంది. టైం వచ్చేసి 10:40 మన బోర్డింగ్ టైం. నెక్స్ట్ వివేకానంద నగర్ రామ్దేవ్ హాస్పిటల్ దగ్గర అవుతున్నాం. మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 777 బోర్డింగ్ టైం 10:45. నెక్స్ట్ కేపీహెచ్బి. నెక్స్ట్ మనం కేపీహెచ్బి లో అవుతున్నాం. కేపీహెచ్బి బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 750 మెట్రో స్టేషన్ కింద. టైం వచ్చేసి 10:55 అయితే ఉంటది. ఇప్పుడే కేపీహెచ్బి పికప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిజాంపేట్ పిల్లర్ నెంబర్ 700 మెట్రో స్టేషన్ కింద. జేఎన్టీయు మెట్రో స్టేషన్ అండ్ నిజాంపేట్ అంటారు. ఇది నిజాంపేట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 700. టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకు 10:50 అవుతుంది. 10:51 మియాపూర్ మెట్రో స్టేషన్ కాడ అవుతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 600 అయితే ఉంటది. టైం వచ్చేసి 11 o'clock. టువర్డ్స్ వచ్చేసి మనం మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వైపు అయితే వెళ్తాము. ఆల్విన్ నుంచి లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ గచ్చిబౌలి అయితే చేరుతుంది అన్నట్టు. మియాపూర్ చౌరస్తా రైట్ సైడ్ బాచ్పల్లి వెళ్తుంది. మనం అయితే స్ట్రేట్ వెళ్తాం. నెక్స్ట్ ఆల్విన్ సిగ్నల్. ఫైనల్ గా మనం ఆల్విన్ సిగ్నల్ లో అవుతున్నాం. ఆల్విన్ నుంచి లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ అయితే వెళ్ళిపోతున్నాం. కొండాపూర్ గచ్చిబౌలి. ఆల్విన్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ దగ్గర మన బోర్డింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి కొండాపూర్ లో అవుతున్నాం ప్రస్తుతం. కొండాపూర్ బోర్డింగ్ టైం వచ్చేసి 11:10. మన బోర్డింగ్ పాయింట్ హర్ష టయోటా బోర్డింగ్ పాయింట్ దగ్గర అవుతున్నాం. ఇదే హర్ష టయోటా. ప్రస్తుతం గచ్చిబౌలి మహారాజా హోటల్ దగ్గర అవుతున్నాం. మన బోర్డింగ్ పాయింట్ మహారాజా హోటల్. టైం వచ్చేసి 11:15 అన్నట్టు. లెఫ్ట్ సైడ్ చూడండి, అది మహారాజా హోటల్. మన బోర్డింగ్ పాయింట్ ఇది అన్నట్టు. పికప్స్ చాలా ఉన్నాయి మనకు. ఫైనల్ గా మనం గచ్చిబౌలి సిగ్నల్ అవుతున్నాం. బోర్డింగ్ అయితే అయిపోయింది మహారాజా హోటల్. గచ్చిబౌలి సిగ్నల్ లో చూడు ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. మనం డైరెక్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఆరం గారు పికప్ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు శంషాబాద్ ఎక్కేస్తున్నారు. మనం గచ్చిబౌలి నుంచి డైరెక్ట్ శంషాబాద్ అయితే దిగుతాము. టైం వచ్చేసి మనకు ఇక్కడ గచ్చిబౌలి 11:36 అయింది. పరశురామన్న అయితే అడుగుదాం మార్నింగ్ అంటే డైలీ బళ్ళారి ఎన్ని గంటలకు వెళ్తుందో అని. అన్న మనము మార్నింగ్ బళ్ళారి ఏ టైం రీచ్ అవుతామన్నా? 6:57. ఓకే, 7 వేసుకోండి. అన్నది కూడా డ్రైవింగ్ చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. 20 years ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంటది. సీనియర్ డ్రైవర్స్ అంటే బండ్లు అయితే చాలా నీట్ గా తోలుతారని నాకు తెలుసు. అది ముంగడ కూడా చూద్దాం మీ డ్రైవింగ్ ఎలా ఉందో. అన్న బిట్ ఎక్కడ వరకు కొడతాను? కర్నూలు వరకు. కర్నూలు నుంచి శివ ఎక్కుతాడు. శివాది కూడా చూపిస్తాను. ఈ రోజంతా నైట్ అంతా మనం వీడియో అయితే తీస్తుంటాం. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటది. మన సుధాకర్ ట్రావెల్స్. మీలో ఎవరైనా హైదరాబాద్ టు బళ్ళారి జర్నీ చేయాలనుకుంటే మన సుధాకర్ ట్రావెల్స్ లో అయితే జర్నీ చేయొచ్చు. ఎందుకంటే న్యూ బస్సెస్ ఎంజీ గ్లైడర్ Z+ బస్సెస్ అయితే చాలా బాగున్నాయి. సీట్ కమ్ స్లీపర్. మన బోర్డింగ్ వచ్చేసి మళ్ళీ శంషాబాద్ లో ఉన్నాయి. శంషాబాద్ 11:50 ఉంటది. ఇవన్నీ బస్సులు వెళ్లే టైం కాబట్టి కొంచెం గచ్చిబౌలి అయితే ట్రాఫిక్ ఆగింది. ముంగట మనకు గోటూర్. ఫైనల్ గా మనం గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ పైన అవుతున్నాం. చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా ఉన్నాయో. టవర్లు చూడండి ఏ విధంగా కనబడుతున్నాయో. హైదరాబాదే మన ఫారెన్ అన్నట్టు ఇది. ఫైనల్ గా గచ్చిబౌలి టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. టవర్స్ చూడండి లైటింగ్ ఏ విధంగా కనబడుతుందో. ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి శంషాబాద్ అయితే దిగుతున్నాం. శంషాబాద్ దిగి స్ట్రేట్ గా మన రూట్ తెలుసు కదా మనకు. శంషాబాద్, షాద్ నగర్, జడ్చెర్ల, కొత్తకోట, పెబ్బేరు, కర్నూలు నుంచి రైట్ కోడుమూరు, ఎమిక్నూరు, ఆదోని, బళ్ళారి. ఇప్పుడే అయితే దిగుతున్నాం. ట్రాఫిక్ ఎక్కువనే ఉంటది కొంచెం. శంషాబాద్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. పికప్ అవుతున్నాయి మనకి. పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 12:04 అవుతుంది. మార్నింగ్ పరశురామన్న అయితే 7 వరకు అయితే దించుతా అంటున్నాడు బళ్ళారి. చూద్దాం. ట్రాఫిక్ అయితే చూడండి 12 అవుతుంది. శంషాబాద్ లో ట్రాఫిక్ జామ్ అయితే ఎలా ఉన్నదో. ప్రస్తుతం మనం శంషాబాద్ అయితే క్రాస్ అయిపోయినాం. టైం వచ్చేసి 12:10 అవుతుంది. నెక్స్ట్ అన్న వాష్రూమ్ బ్రేక్ ఎక్కడ? జడ్చెర్ల. ఏడా మన దాబానా? మునివర్ దాబానా. ఎంత అవుతుంది టైం ఆడిపోయేసరికి? 1 o'clock. టైం అయితే 12 అయింది కదా. బస్సులన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ప్రతిదీ ఇక్కడ నుంచి ప్రొద్దుటూరు గానీ, రాయచోటి గానీ, చిత్తూరు గానీ, తిరుపతి గానీ అన్ని లేట్ అవ్వట్ బండ్లన్నీ ఇప్పుడే బయలుదేరుతాయి కాబట్టి కొంచెం అన్ని మన రూట్ లో బస్సులే కనబడతాయి.
కర్నూలు వచ్చేసి మనకు 165, నెక్స్ట్ వచ్చేసి జడ్చర్ల 35 కిలోమీటర్స్ అయితే ఉన్నది. మనకు టోటల్ గా లకడికాపుల్ నుంచి బళ్ళారి 462, 450 అట్లా వస్తుంది. జర్నీ టైం వచ్చేసి 9 అవర్స్, 9 to 10 అవర్స్ జర్నీ టైం అయితే ఉంటది. ఈ బస్సులలో స్పీడ్ వెళ్లాల్సిన అవసరం లేదు, నిమ్మలంగా హాయిగా ఒళ్ళు కదలకుండా అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే టెన్షన్ లేని రూటు. మార్నింగ్ ఎట్లా వెళ్ళినా కూడా 7 లోపు అయితే దిగుతామని అంటున్నాడు పరశురామ. ఎక్కడెక్కడ ఏ టైం ఉన్నది అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను. షాద్ నగర్ టోల్ గేట్ దగ్గరకి అయితే వస్తున్నాం. టైం వచ్చేసి 12:40. అన్ని దాబాలు ఉంటాయి. 20 కిలోమీటర్స్ అయితే జడ్చర్ల ఉంటది. అక్కడైతే వాష్రూమ్ బ్రేక్ ఉంటది మనకు. ఇదంతా షాద్ నగర్ అవుట్స్కట్స్ కాబట్టి కొంచెం దాబాలు అవి ఉంటాయి. నెక్స్ట్ టోల్ గేట్ అన్నమాట. టోల్ గేట్ దగ్గరకి అయితే వచ్చేసినాం. మీకు ప్రతి టోల్ గేట్ దగ్గర అయితే వాష్రూమ్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఎవరైనా ఆపుకోవచ్చు మనకు. జడ్చర్ల ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ టోల్ ప్లాజా రంగరోట్లో వచ్చినాడు. అందరు టోల్ ప్లాజా పెద్ద ఉంటది కాబట్టి అందరు ఆపి రెస్ట్ అయితే తీసుకుంటుంటారు. లారీలు కూడా ఆయన చూడండి. ప్రస్తుతం బాలానగర్ దగ్గరకి అయితే వచ్చేసినాం. బాలానగర్ ఇక్కడ అయితే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదైతే మాత్రం సూపర్ ఉంటది. ఇక్కడ కొంచెం స్లో అవుతుంది అన్నట్టు. మనకు సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ ఫ్లైఓవర్ అయితే మనకు చాలా బాగుంటది. బాలానగర్ నెక్స్ట్ జడ్చర్ల. ప్రస్తుతం మనం జడ్చర్లకి అయితే వచ్చేసినాం. చూడండి జడ్చర్లలో దాబాలు ఎలా ఉంటాయో. మనం ఒక 2 minutes లో వాష్రూమ్ బ్రేక్ అయితే ఇస్తాం దాబా దగ్గర అయితే. ఈ నుంచి అయితే ఇంకొక 5 minutes జడ్చర్ల ఊరైతే ఉంటది. ఇక్కడ కూడా బస్సులు అయితే ఆగినాయి చూడండి. హోటల్ ఎలైట్ చేసి ఇదే మన మునవర్ దాబా. బస్సులన్నీ చూడండి ఎలా అయినాయి అన్ని. శ్రీనివాస, పిఆర్ఎల్, శ్రీ శివశంకర్, గోటు. ఓకే, ఇక్కడనే వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటది. ఈ దాబా వచ్చేసి జడ్చర్ల దగ్గర మునవర్ దాబా అన్నట్టు. ఇక్కడ ప్రతిదీ ఎర్లీ అవర్స్ కానీ డిన్నర్ బ్రేక్ అండ్ లేట్ అవర్స్ అయితే ఇక్కడ మనకు వాష్రూమ్ బ్రేక్ ఇచ్చి అయితే బయలుదేరుతాయి. బస్సులను చూడండి చాలా బస్సులు ఆగుతాయి అన్నట్టు. బెంగళూరు వెళ్ళేటివి, ఇక్కడ పొద్దుటూరు, కడప ఇవన్నీ వెళ్ళేటివి అయితే ఇక్కడ బ్రేక్ ఇచ్చి అయితే వెళ్తాయి. ఇది జడ్చర్లకు జస్ట్ ఒక 2 kilometers యువతలు అయితే ఉంటది. జడ్చర్ల వాష్రూమ్ బ్రేక్ అయిపోయింది, బయలుదేరినాం. జడ్చర్ల ఫ్లైఓవర్ టైం వచ్చేసి 1:25 అవుతుంది. జడ్చర్ల రైట్ సైడ్ చూడండి జడ్చర్ల బస్ స్టాండ్. ఇక్కడ కూడా ఆయన చూడండి హోటల్ దగ్గర. ఎందుకంటే మన జర్నీలో కంపల్సరీ వాష్రూమ్ బ్రేక్ అనేది ఉంటది. అందుకనే ఎక్కడ వీలుంటే అక్కడ వాష్రూమ్ కి అయితే ఆపుతాం అన్నట్టు మనము. మళ్ళీ అయితే పరశురామన్న ఎక్కిండు. వాష్రూమ్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కర్నూలు బిట్టు మారుతారంట అన్న చెప్పేది ఏంటంటే ఫైనల్ గా ఈ రూట్ కు మనం నడిపే 460 కిలోమీటర్లకు స్పీడ్ పోవాల్సిన అవసరం లేదు. ఉరికి వెళ్లాల్సిన పని లేదు. నిమ్మలంగా వెళ్ళినా కూడా మార్నింగ్ 7 కి అయితే వెళ్తాం అని అంటున్నాడు. డ్రైవింగ్ కూడా చూసినాను, చాలా బాగుంది. ఎందుకంటే కనీసం ఎక్కడ బ్రేక్ టచ్ చేసినట్టు కూడా తెలుస్తలేదు అన్నట్టు. అంత స్మూత్ డ్రైవింగ్ ఉంది. చాలా బాగుంది డ్రైవింగ్ అయితే. ఓకే, చూసారు కదా నిమ్మలంగా అయితే తోలుతున్నాడు, టెన్షన్ లేదన్నట్టు. జడ్చర్ల దాటంగానే అయితే రోడ్ అయితే కొంచెం కంజెస్టెడ్ ఉంటది. ఎందుకంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్, స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి అన్నట్టు. మెల్లగా చూసుకొని వెళ్ళాలి. ఎంతమంది కుదిరో చూడు ఎన్ని అయినాయి అవి. ఇక్కడ ఏంటంటే కొంచెం డౌన్ ఉంటది. కొంచెం అవగాహన లేకుంటే మాత్రం ఈ కొంచెం ఒక 2 kilometers ముంగట రైల్వే లైన్ కింద ఉన్నది కాబట్టి కొంచెం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లేట్ అవుతుంది. ఈ ఒక్క దగ్గరనే మనకు ప్రాబ్లం. మీ నుంచి దాటినామంటే మళ్ళీ మొత్తం 4 lanes. ప్రస్తుతం మనం భూత్పూర్ దగ్గర ఉన్నాం. భూత్పూర్ విలేజ్. కొత్తకోట వచ్చేసి 41. మనం ఈ భూత్పూర్ నుంచి కింద నుంచి రైట్ కి వెళ్తే మహబూబ్ నగర్ కి వెళ్తాం. లెఫ్ట్ అయితే మళ్ళీ వనపర్తి, శ్రీశైలంకి అయితే వెళ్తుంది. మన జర్నీలో వచ్చేసి సెకండ్ టోల్ గేట్. టైం అయితే 1:55 అవుతుంది. రాయకల్ టోల్ గేట్ అంటారు. ఈ నుంచి అయితే కర్నూలు ఇంకా 95 kilometers ఉంది. మన జర్నీలో ఈ సెకండ్ టోల్ గేట్. థర్డ్ టోల్ గేట్ కర్నూలు దగ్గర ఉంటది. ప్రతి టోల్ గేట్ దగ్గర ఈ రూట్ లో వాష్రూమ్ అయితే ఉంటది, టాయిలెట్స్. మీరు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ టోల్ గేట్ క్రాస్ అవుతున్నాం.
మొత్తం ఇవన్నీ గుద్దుకొని లోపల పోయినట్టు మనవాడు. అదో ఇన్ని రిటర్న్ బండ్లు అన్నీ ఎదురైపోయినాయి ఇక్కడికి. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లు మన విజయవాడ హైవేకి తగిలినట్టు ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్లు అయితే అయిపోతున్నాయి. మన విజయవాడ రూట్లో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లు అయినట్టు కర్నూలు రూట్లో కూడా అవుతున్నాయి అన్నట్టు. రోడ్ ఎక్స్టెన్షన్లు, ఫ్లైఓవర్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 2:30 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తకోట, పెప్పేరు, ఎర్రవల్లి చౌరస్తా అయితే వస్తాయి. చూద్దాం అవి కూడా. కొత్తకోట లెఫ్ట్కి అవుతున్నది 3 కిలోమీటర్స్, కర్నూలు 79. టైం అయితే 2:35 అవుతుంది. కొత్తకోట దగ్గర ఉన్నాం. ఒక 10 మినిట్స్ లేట్లో ఉంది. చూడండి ఆపోజిట్ బండ్లు అన్నీ వచ్చేసినాయి. అవన్నీ అయితే మామూలుగా 4కు 5కి అయితే పార్కింగ్కి వెళ్ళిపోతాయి. వనపర్తి 15 కిలోమీటర్స్, కొత్తకోట 1 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్. అబ్బో చాలా బాగుంది. మనం కొత్తకోట బైపాస్లో అయితే ఉన్నాం ప్రస్తుతం. పెబ్బేరు లెఫ్ట్ సైడ్ 2 కిలోమీటర్స్ ఉంది. కర్నూలు 56 కిలోమీటర్స్. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం పెబ్బేరు ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం అయితే బైపాస్లో. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:55 అవుతుంది. ఫైనల్గా మనం కృష్ణా నది బ్రిడ్జ్ మీద అవుతున్నాం. నెక్స్ట్ ఎర్రవల్లి చౌరస్తా. ఇది వచ్చేసి బీచ్పల్లి, కృష్ణానది అన్నట్టు. బీచ్పల్లి అయితే క్రాస్ అయినాం. నెక్స్ట్ వచ్చేసి ఎర్రవల్లి చౌరస్తా చూపిస్తాను. మనం ఎర్రవల్లి దగ్గర ఉన్నాం. ఎర్రవల్లి ఈ నుంచి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే గద్వాల్ వెళ్తుంది. గద్వాల్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎర్రవల్లి చౌరస్తా అంటారు. అది గద్వాల్ రోడ్. రన్నింగ్ ట్రాఫిక్, హైవేలో బండ్లు అయితే ఆగినాయి. ఎందుకు ఆగినాయి చూద్దాం. ట్రాఫిక్ అయితే చూడండి ఏ విధంగా ఆగిందో. చాలా ట్రాఫిక్ ఆగింది ఎర్రవల్లి చౌరస్తా దాటినాక. ఇంకోటి ఏదో ట్రాఫిక్ జామ్ అయిందంట, ఫుల్ యాక్సిడెంట్ అయిందంట. ట్రాఫిక్ అయితే జామ్ అయింది. చూద్దాం. ఎర్రవల్లి దాటినాక అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్. అటు ఇటు వస్తే జామ్ పెట్టేస్తారు. ఓకే, ఇవన్నీ రిటర్న్ వచ్చేస్తున్నాయి కదా. ఓ అక్కడ దాకా ఉందా నాకు. హాయ్, మన ఫాలోవర్స్ బుల్లారలో కూడా ఉన్నారు. గుర్తుపట్టి బళ్ళారి బళ్ళారి అన్ని రాంగ్ సైడ్ మళ్ళీ వెనకకు వస్తున్నారు, మలుపుకొని వస్తున్నారు. ఫ్రాన్స్ ఇండియా వాళ్ళు అందరు ఇటు పోయిన వాళ్ళే. కొంచెంసేపు ఆగితే ఆగిపోతాయి. మనం ఆగినాము, వీళ్ళందరూ వచ్చేసి ముంగట్టి. అటు నుంచి వచ్చే ట్రాఫిక్ నాకు వచ్చింది. మనకైతే ఏం లేదు ట్రాఫిక్ అనేది. ట్రాఫిక్ ఎందుకు ఆగితే ఇతర వాళ్ళు అవతలకి ఎందుకు వెళ్ళినో తెలియదు.
ఆగలేరు. ఏంటంటే జర జామ్ అయిందంటే కథం సందు దోలాడుతూనే ఉంటారు మన వాళ్ళు. ఏం లేదు చూడిగా ఇక్కడ ఫ్రీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఫైనల్ గా ఎర్రవెల్లి అయితే దాటినాం. టైం అయితే 3:45 అవుతుంది. ట్రాఫిక్ అయితే ఎందుకు జామ్ అయిందో తెలియదు. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. 15-20 మినిట్స్ అయితే ఆగి చూద్దాం ముంగట ఏమైందో. ఇక్కడనే ఏదో జరిగింది, కింద అద్దాలు అవుతున్నాయి చూడండి. అబ్బో పెద్దదా జరిగింది ఏదో. ఆలుగడ్డల లోడు బండి పడ్డదా, తీసేసిరేమో ముంగటికి. నియోకో కూడా ఉన్నదిలే. రైట్. బాగా అయిందిలే డ్యామేజ్ ఇది కూడా. అవునన్నా దాని వెనుక మనది ఉందా? ఒక బండి లారీ ఫెయిల్ అవ్వడం వల్ల మనకు 3-4 బండ్లు అయితే డ్యామేజ్ అయినాయి. దయచేసి మనకు రోడ్డు మీద బండి ఏదైనా ఫెయిల్ అయినప్పుడు హైవే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కొంచెం మనకేందంటే బారికేడ్స్ అవి అయితే పెడతారు. దయచేసి హైవే వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు బారికేడ్స్ పెట్టి దూరంగా బారికేడ్స్ పెడితే మనకు విజిబిలిటీ అయితే కరెక్ట్ ఉంటది. ఎందుకంటే మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల ఒక 3-4 బండ్లు అయితే డ్యామేజ్ అయిపోయినాయి. బండి రోడ్డు మీద ఎట్ సైడ్ ఫెయిల్ అయినా కూడా కనీసం హైవే వాళ్ళకి 1033 కాల్ చేస్తే వాళ్ళే మీకు వచ్చి సాయం చేస్తారు అన్నట్టు. అదైతే యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇంకొక 18 కిలోమీటర్స్ అయితే ఉన్నది కర్నూలు. 15 మినిట్స్ లో అయితే కర్నూలు అయితే చేరిపోతాం మనం. ఈ కర్నూలు టోల్గేట్ కూడా ఒక 20 మినిట్స్ జామ్ అయితే అయింది. దగ్గర 10-4 అయితే వచ్చినాం. 4:16 అయిపోయింది. 3:30కి రావాల్సిన బండి 4:15 అయిపోయింది. ఈ టోల్గేట్ ఏందో మరీ ఘోరంగా ఇట్లా ఉన్నది. బెంగళూరు నుంచి వచ్చే బండ్లు అయితే ఇక్కడ బిట్ చేంజ్ అవుతారు. ఫైనల్ గా 3వ టోల్గేట్ అయితే క్రాస్ అవుతున్నాం మనం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. టైం వచ్చేసి 4:20. ప్రస్తుతం తుంగభద్ర నది మీద అవుతున్నాం. కనబడతా వాటర్. ఫైనల్ గా అయితే 4:30 అవుతుంది. బండి అయితే లేట్ లా ఉంది. కర్నూలు అయితే రీచ్ అయిపోయినాం. బళ్ళారి వచ్చేసి ఇంకా 159 కిలోమీటర్స్ ఉందన్నా. 190 పడుతుందా? ఓకే ఓకే. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్తే ఇట్లా వెళ్తే ఓకే. ఫైనల్ గా ఇది బళ్ళారి చౌరస్తా అంటారు. కర్నూలు బళ్ళారి చౌరస్తా అంటారు. మనం రైట్ సైడ్ కి అయితే మళ్ళీ బళ్ళారి అయితే వెళ్ళిపోతాం. ఇట్లా లెఫ్ట్ వెళ్తే బస్ స్టాండ్ కి వెళ్తుంది, కర్నూలు బస్ స్టాండ్. స్ట్రేట్ వెళ్తే బెంగళూరు. మనం అయితే రైట్ తీసుకుంటున్నాం. ఈ నుంచి వచ్చేసి మనకు బళ్ళారి 160 అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడే ఎమిగ్నూర్ రీచ్ అయినాము. టైం వచ్చేసి 5:55 అవుతుంది. ఇక్కడ నుంచి డ్రాపింగ్ పాయింట్స్ స్టార్ట్ అవుతాయి. కస్టమర్స్ కూడా దిగుతున్నారు చూడండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆదోని ఉంటుంది. మనం ఈ రూట్ లో జర్నీ చేసాము, మీకు గుర్తుందో లేదో. ఇంత ముందు జర్నీ చేసాము. జేఎస్ ట్రావెల్స్ లో హైదరాబాద్ టు ఆదోని ట్రావెల్ చేసాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆదోని ఉంటుంది. ఎమిగ్నూర్ నుంచి ఆదోని 40 కిలోమీటర్స్ ఉంటది. రూట్ అంతా చూస్తున్నారు కదా. ఈ రూట్ వచ్చేసి సింగిల్ రోడ్డు ఎమిగ్నూర్ నుంచి ఆదోని. ఇక్కడ వెహికల్స్ కూడా చాలా తక్కువ కనపడుతున్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి అయితే మనం ఆదోనికి చాలా దగ్గరలో ఉన్నాము. ఆదోని 5 కిలోమీటర్లు, ఆలూరు 32 కిలోమీటర్లు, బళ్ళారి 77 కిలోమీటర్లు ఉంది. ఇది నేషనల్ హైవే వచ్చేసి 187, నేషనల్ హైవే 187. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మాత్రం డైరెక్ట్ బైపాస్ బళ్ళారికి అయితే వెళ్ళిపోతుంది. మనం ప్రస్తుతం అయితే ఆదోని ఊర్ల నుంచి అయితే వెళ్తున్నాము. మన ముందు విజయానంద్ ట్రావెల్స్ కూడా వెళ్తుంది చూడండి. నెక్స్ట్ ఆదోనికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి బోర్డ్స్ చూడొచ్చు మనము. చెన్నై అయితే 371 కిలోమీటర్స్ ఉంది, బెంగళూరు 336 ఉంది, గుత్తి లెఫ్ట్ సైడ్ 72 కిలోమీటర్స్ ఉంది, ఆదోని 4 కిలోమీటర్స్ ఉంది. ఆదోని టౌన్ లకు అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు.
ఫైనల్ గా అయితే ఆదోని డ్రాపింగ్ అయితే అయిపోయింది. ఆదోని అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాము. మధ్యలో కర్నూలు యువతల ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఒక 40 మినిట్స్ లేట్ అవుతున్నది బండి. తర్వాత ఆలూరు ఉంది అన్న మధ్యలో. ఆదోని దాటిన తర్వాత ఆలూరు, బళ్ళారి 7:45 8 లోపు అయితే మనం బళ్ళారి రీచ్ అయిపోతాం. మనకు ట్రాఫిక్ జామ్ కాకపోయింటే మాత్రం 10 to 7 రీచ్ అయిపోతుంది అనుకున్నాం. కాకుంటే జర లేట్ అయింది. మన శివాన్ అయితే చూపించలేదు నేను ఇందాక. శివకుమార్. ఓకే, శివకుమార్ వచ్చేసి ఈయన కూడా 15 years ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఆదోని బైపాస్ అన్నట్టు ఇందాక చూసాం కదా మనము. ఇది ఇక్కడ వచ్చి కలుస్తుంది. ప్రస్తుతం అయితే రోడ్ అయితే డబల్ రోడ్ చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఎంత, ఒక 8 కిలోమీటర్లు బాగాలేదంట. నెక్స్ట్ వచ్చేసి ఆలూరు స్టాప్ అన్నట్టు. రోడ్ ప్రస్తుతం అయితే సూపర్ ఉంది. కర్ణాటక ఏపీ బార్డర్లకు వచ్చేసరికి చూడండి వింగ్ మిల్స్ ఎలా ఉంటాయో. కర్ణాటక మొత్తం చాలా ఉంటాయి అన్నట్టు ఈ పంకలు. ఇవి కరెంట్ ఉత్పత్తి అవుతుంది కర్ణాటకలో మొత్తం ఇవే. నెక్స్ట్ ఆలూరు అయితే వచ్చేసినాం. ఆలూరు ముంగట అయితే కొంచెం రోడ్ బాగాలేదు. ఇది ఆలూరుకి అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్లీ టైం అయితే 7:10 అవుతుంది. ఇది ఆలూరు బస్ స్టాప్. ఈ లెఫ్ట్ వచ్చేసి గుంతకల్లు 33 కిలోమీటర్స్ అవుతుంది. ఉరవకొండ కూడా వద్దా? గుత్తి గుత్తి ఇది ఫైనల్ గా వచ్చేసి ఆంధ్ర కర్ణాటక చెక్ పోస్ట్. అయితే ఇది ఓకే, ఇది ఆంధ్ర కర్ణాటక చెక్ పోస్ట్ అన్నట్టు. ఈ నుంచి వెళ్ళి మనం రైట్ తీసుకుంటాం. ఇంకా 30 కిలోమీటర్స్ బళ్ళారి అవుతుంది. ఒక 3-4 కిలోమీటర్స్ అయితే రోడ్డు జర బాగుండదు. ఓకే, వీళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. వీళ్ళు చాలా లైన్ చూసి వీళ్ళు ఉంటారు ఎప్పుడు రెగ్యులర్ గా. ఎందుకంటే ఇంతకుముందు నేను కార్లో వచ్చినప్పుడు చూసిన వీళ్ళు ఉండే. రోడ్డు జర మంచి వచ్చేసింది మళ్ళీ. వెల్కమ్ టు కర్ణాటక. ఇక్కడ నుంచి కర్ణాటక ఏ నుంచి రోడ్ బాగుంటుందా? ఎప్పుడైనా అంతే. ఏపీకి కర్ణాటక 2 కిలోమీటర్ల రోడ్ బాగుండదు. అదే ఇక ఏంటంటే ఈ రోడ్డు మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదని వదిలేస్తారు. అదే చెరువు ఓన్గా కట్టుకున్నట్టు. ఇది బళ్ళారి కరెక్ట్ 10 కిలోమీటర్స్ ఉంది. 10 కిలోమీటర్స్ ఉందనగా 4 లైన్స్ అయితే స్టార్ట్ అయింది. టోల్ గేట్ అయ్యడా? అబ్బో, టోల్ నాకా. బళ్ళారి ఎంట్రన్స్ అయితే అయిపోయినాం. చూపిస్తాను. వెల్కమ్ టు బళ్ళారియా. బళ్ళారి 4 కిలోమీటర్స్. మళ్ళీ వస్తాం అయితే. ఫైనల్గా అయితే బళ్ళారి బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఏంటంటే చూసారు కదా, నైట్ మనకు కొంచెం అక్కడ కర్నూలుకు ముందు అయితే ఒక 1 hour ట్రాఫిక్ జామ్ అయింది. అదే 1 hour లేట్ ఇక్కడ కూడా చూపిస్తుంది. 10 to 7 కల్లా ఇక్కడ ఉండాలి. కాకుండా 8 అయింది ఈరోజు. ఓకే, రైట్ సైడ్ అదే చూడండి బస్ స్టాండ్. యూటర్న్ అయిడా. మనం అయితే ఇప్పుడు మోతీ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆఫీసులు ముంగట ఉంటాయి కదా.
అటు సైడ్ ఉన్నాయి కదా. ఓకే. రైల్వే స్టేషన్ ముంగట ఉంటుంది, చూద్దాము. గూడ్స్ బండి అయితే ఆగింది. బళ్ళారి రోడ్స్ చూడండి, డబల్ రోడ్స్ చాలా బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ లో మనం రైల్వే స్టేషన్ అయితే చూద్దాం. ఇగో ఇదే రైల్వే స్టేషన్. అదో రైల్వే స్టేషన్ అదన్నట్టు, బళ్ళారి రైల్వే స్టేషన్. నెక్స్ట్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది, చూపిస్తాను. పక్కన కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంగడ కనబడుతుంది కదా, ఇదే రాయల్ సర్కిల్ అన్నట్టు. బళ్ళారి రాయల్ సర్కిల్ అంటారు ఇది. నెక్స్ట్ మనకు ఓల్డ్ బస్ స్టాండ్ కూడా ఉంటది. ఓల్డ్ బస్ స్టాండ్ కూడా దాని పక్కనే ఉంటుంది, చూపిస్తాను. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. రాయల్ సర్కిల్. ఇగో ఇది ఓల్డ్ బస్ స్టాండ్. ఓకే, ఇక చూడండి, ఇక బస్సులన్నీ ఆగి ఉన్నాయి కదా, ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు ఇది బళ్ళారి. సిటీ బస్ టెర్మినల్ బళ్ళారి. ఓకే, నైట్ టైం బాగుంటదేమో, నైట్ తీద్దాం కదా. ఇది ఫేమస్ దుర్గమ్మ టెంపుల్ అన్నట్టు. ఇగో ఇక్కడ ఉన్నది. ఓకే, ఫేమస్ దుర్గమ్మ టెంపుల్ బళ్ళారి. చాలా ఫేమస్ అంట ఈ టెంపుల్. చాలా బాగుంది పెద్దగా. అబ్బో, ఈ సర్కిల్ కవశం, సర్కిల్ రైటా. చూచారు కదా, మన సుధాకర్ ట్రావెల్స్లో హైదరాబాద్ టు బళ్ళారి జర్నీ అయితే చేసినాం. బస్ సర్వీస్ అయితే చాలా బాగుంది. డ్రైవర్స్ కూడా చాలా సీనియర్స్. ఎందుకంటే కనీసం బ్రేక్ కొట్టినట్టు కూడా తెలియలేదు మనకు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ అయితే చేయండి.